మనం మారితేనే మార్పు సమాజం నుంచి ప్రారంభం కావాలని ఆశిస్తారు అందరూ. వ్యవస్థ మారితేనే వ్యక్తులు మారతారని భ్రమలో ఉంటారు. కానీ ప్రపంచ ప్రక్షాళన కన్నా ముందు ఆత్మ ప్రక్షాళన అవసరం. స్వయం సంస్కరణ నుంచే సంఘ సంస్కరణ ఆరంభమవుతుంది. అయితే లోకాన్ని చూసినంత తీక్షణంగా లోనికి తొంగి చూసుకోవటానికి సాహసించరు చాలామంది. అందరికీ పరిశీలించిన తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోరు. అసలైన సంఘ సంస్కర్తలు లోకాన్ని నిగ్గదీయటానికి మునుపు తమను తాము నిలదీసుకోవటంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. సమాజ ప్రక్షాళన అంతర్గక్షాళన నుంచి ఆరంభిస్తారు. అన్యుల నుంచి ఆశించటం మాని ఆనంద స్థానాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుంటారు. అందుకే రమణ మహర్షి లోపల అన్వేషించుతూ నీ ఆనందమయ స్థితిని గ్రహించు. నిర్మలము శాంతియుతమైన నీ జీవనము, నీ ఆలోచన నువ్వు ఊహించని రీతిలో లోకాన్ని సుసంపన్నం చేస్తుంది అనేవారు. ప్రవర్తన ప్రభావితం చేసినంతగా పలుకులు ప్రభావాన్ని చూపలేదు. ప్రశాంత పరిస్థితుల కోసం పరిసరాలపై, పక్క మనుషులపై ఎంత అంచనా పెంచుకుంటే అంత వంచన తప్పదు. నిజానికి మన కార్యాచరణ అంతరంగం నుంచి బహిరంగం వైపు సాగిపోవాలి. సరి చేసుకోవలసిన అఘాయిత్యం సమాజానికి లేదు, మనకే ఉంది. సాటి వ్యక్తుల నుంచి, వ్యవస్థల నుంచి మనము నిరంతరము సానుకూల అంశాలనే ఆశించటం వల్ల భంగపాటి మిగులుతుంది. మన దృష్టికి, దృక్పథానికి ప్రపంచం ఒక ప్రతిరూపం మాత్రమే. హృదయంలో చీకటి ఉంటే లోకమంతా చీకటిగానే కనిపిస్తుంది. లో చూపు ఎంత తీవ్రమైనదో లో వెలుగు అంత తీక్షణమైనది. మనము సమాజానికి మధ్య తరచు సంఘర్షణ తలెత్తుతుందో అంటే లోపం ఎక్కడో మనసులోనే ఉందని, సవరించుకోవలసిన అంశాలు మనలోనే ఎన్నో ఉన్నాయని గమనించుకోవాలి. పరమాత్మ ప్రణాళికపై అవగాహన లేనివారు ప్రపంచము అసమగ్రము, అసంపూర్ణమని భావిస్తారు. ఆశించినవి ఆగినప్పుడు సంబరపడిపోతారు. అన్యూహ ఆపదలకు ఆవేదన చెందుతారు. కార్యాకరణ సంబంధాలను అందరూ చేసుకోలేక కల్లోల పరిస్థితులను కలవరపడిపోతారు. కానీ కారణము వినా కార్యము నా సంభవతి. ఏదో ఒక కారణము లేనిదే కార్యం జరగదు అంటోంది ధర్మం. ప్రళయంలోనూ పరతాత్పురుడు ప్రబోధించే పాఠమేదో ఉందని ప్రస్ఫుటం చేస్తుంది. విలయంలోనూ విశ్వేశ్వరుడి వైభవాన్ని దర్శించబోతుంది. సర్వేశ్వరుడు సృష్టి, స్థితి, లయల నైపుణ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికి ఎక్కడా అసంపూర్ణత కనిపించదు. అంతా అంతర్యామి, ఆజ్ఞ మేరకే జరుగుతుందన్న స్ఫురణ కలుగుతుంది. గడియారంలో సాంకేతిక అమరికపై అవగాహన లేని వ్యక్తికి లోపల భాగాలన్నింటినీ చూసినప్పుడు గజిబిజిగా తోస్తుంది. కానీ ఆ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అవన్నీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయని స్పష్టమవుతుంది. అలాంటిది సర్వజ్ఞులకు, సామాన్యులకు మధ్య ఉన్న వ్యత్యాసం. అంతటా పూర్ణత్వాన్ని దర్శించగలిగిన వారు ధన్యాత్ములు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో అన్వేషణ అంతా అర్థం లేనిది, ఆయన దృష్టిలో అవిచ్ఛిన్నమైనది, సంపూర్ణత వెలసిల్లుతుంది అన్నాడు.